పచ్చగామెల్లోడికి ఊరంతా పచ్చగా కనిపించినట్లు నాకేమో ఏం మాట్లాడినా సొంతిల్లు ముచ్చటే అనిపిస్తుంది. ఈ మధ్య సొంతిల్లు పిచ్చి ఎక్కువగా పట్టిందిలే. నాకు వినిపించిన ముచ్చటేంటో చెప్తాను కానీ ఈ రోజు మా ఆయన నన్ను ఏమన్నాడంటే, పెళ్ళైన దగ్గర నుండి చెప్తున్నా మొత్తానికి ఈ రోజు అర్థమైందా మహా తల్లి అన్నాడు. అసలు ఆయన ఏం చెప్పాడంటే, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం తప్పలేదు, మరీ పిచ్చి పట్టినట్టు చేసిందే చేసి తుడిచిందే తుడిచి చేతులు అరగొట్టుకోకు. ఇదేమి మన సొంతిల్లు కాదు, వాళ్ళు ఉండమంటే ఉండాలి, ఖాళీ చేయమంటే ఖాళీ చేయాలి. నువ్వు ఇల్లు మెరిసిపోయేటట్లు ఉంచుతున్నావని నీకేమి సన్మానం చేయదు. నేను శుభ్రాలు చేసినప్పుడల్లా ఇలా చెప్తానే ఉంటాడండి. ఇంక ఈ రోజు పొద్దునే ఏం చేస్తున్నానంటే, ఉగాది వస్తుంది కదా, పండగ పుట్ట బూజు దుమ్ము ఇంట్లో కనిపించకూడదని పొద్దున పుట్ట లంచ్ బాక్స్ లో హడావిడి కూడా లేదు అని శుభ్రంగానే ఉన్న సెల్ఫ్లను ఒకసారి క్లాత్ పెట్టి తుడిచి అన్ని సర్దుతున్నా. అప్పుడు అనిపించిందండి, ఏంటో నా జీవితం ఎంత శుభ్రం చేసినా ఆ ఇల్లు నాది కాదు కదా అని నాకు నేనే అనుకున్నా. ఇంకా ఆ మాట వినగానే మా ఆయన మొదటి నుంచి చెప్పేది నేను అదే కదా తల్లి అన్న. అసలు నా పరిస్థితి ఎవరికీ అర్థం కాదండి. ఇల్లు నాది కాదని నా మనసుకు తెలుసు, కానీ నా కళ్ళేమో దుమ్ము కనపడితే చాలు దుమ్ము దులిపేదాకా నిద్రపోవు. సరే సరే, నేను విన్న సొంతిల్లు ముచ్చటేంటో చిన్నదో పెద్దదో మనకంటూ సొంతిల్లు ఉండాలండి. సొంతిల్లు కోరిక అందరికీ ఉంటుంది. నాలా బాధపడే వారి బాధ ప్రభుత్వం వినిందనుకుంటా కొత్త పథకం అమలు చేసింది. అదేంటంటే ఆవాస్ యోజన పథకం. ఇల్లు కట్టుకునే వారికి 35 లక్షల లోన్ అయితే ఇస్తారంట, 3 లక్షలు మాఫీ కూడా చేస్తారంట, ఇంకా వడ్డీ కూడా తక్కువ అంట. అంతవరకే నాకు తెలుసు, మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి. అయినా ఇలాంటి పథకాలన్నీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళ నోటి దగ్గరికి వస్తాయో లేక మధ్యలోనే ఎత్తేస్తారో తెలియదు. సరే, ఈ వీడియో చూసే వాళ్ళలో ఈ పథకం గురించి ఏమైనా ఐడియా ఉంటే మాలాంటి వాళ్ళకి చెప్పండి, నిజమా కాదా అని.